శర్మ గారు ఏం చదువుకున్నారు? ఎంబీఏ చదువుకున్నా అని చెప్పారు నాకు. అవునా? ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏందండి? ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏంది? ఏంది? మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిరు అసలు మీరు? ఎంబీఏ మార్కెటింగ్ నేను. కాదు, ఇప్పుడు శర్మ గారు అంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఉన్నాయా? ఉన్నాయి. సరే, ప్రెసిడెంట్ అన్నారు, ప్రెసిడెంట్ ఏమైనా ఉందా? రిజిస్ట్రేషన్ అయిందా మీద అసోసియేషన్? దీనికి చెప్తున్నానండి. ఓకే. ఒక అంబేద్కర్ సంఘాలని చాలా ఉంటాయి. అంబేద్కర్ గారు ఉన్నారు, అంబేద్కర్ అసోసియేషన్ చాలా ఉన్నాయి. అవన్నీ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాయా? మేము స్వచ్ఛంద సేవ అండి. డిఫరెన్స్ ఉందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఎగ్జాంపుల్ అని చెప్పి మీరు మొత్తం అసలు పిల్లల్ని అసలు ఈ వీడియోలు చూసి అసోసియేషన్ అనేటువంటి చూడండి, ఇది కేవలము ప్యూర్ వాలంటరీ. ఎవరు ఇందులో ఎటువంటి కూడా ఇది లేదు. స్వచ్ఛమైన వాలంటరీ, స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చాలా మంది కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మేము ఇందులో ఏంటంటే సపోర్ట్ చేస్తే నాకు ఎవడు ఫ్యాన్స్ అవసరం లేదని ఆమె వీడియో చేసింది కదా, మీరు సిగ్గు లేకుండా ఇంకెందుకు మాట్లాడుతున్నారు? ఆమెకి ఫ్యాన్స్ అనేది ఇష్టం లేదు, అభిమానులు అనేవాళ్ళు ఉంటారండి. ఫ్యాన్స్ అంటే ఏంది, అభిమానులు అంటే ఏంది? ఫ్యాన్స్ అనేటువంటి పదం ఆమెకు నచ్చలేదు. ఓకే, ఫ్యాన్స్ కాదు, ఆయన పదాన్ని ఉపయోగించట్లేదు. మీరేంది ఫాలోవర్స్ అయి ఉండొచ్చు, ఫాలోవర్స్ అనే పదం ఉపయోగిద్దాం మరి. సో అంటే మీ ఫేమ్ కోసం మీరు రావడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం కోసం వచ్చినాం. అంతమంది కలిసి కేవలము ఇప్పుడు ఆ రోజున చాలా మంది లెటర్ చూడండి, ఈ మెయిల్ ఉంది, వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో మా అసోసియేషన్కి వీళ్ళు ఒక లెటర్ మెయిల్ చేశారు. మంచులక్ష్మి గారు ఉన్నారు, యార్లగడ్డ వాళ్ళు ఉన్నారు, సుప్రియ గారు ఉన్నారు, స్వప్నదత్, లక్ష్మీ మంచు గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన సారీ చెప్పాడు కూడా, అయిపోయింది. మరి కేవలము మంచులక్ష్మి గారు కూడా చాలాసార్లు చడ్డీలు ఆ టైప్ డ్రెస్సులు ఏమంటారు తెలియదు, చడ్డీలు మిడ్డీలు ఏమంటారో అవి వేసుకొని కూడా తిరుగుతున్నారు. అనేక మంది వాళ్ళకి నచ్చిన వస్త్రాలను తిరుగుతున్నారు. కేవలము మరి అనసూయ గారిని మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా అంటున్నారు? ఇన్స్టాగ్రామ్ అనసూయ గారు ఒక్కతే ఉందా? కొన్ని లక్షల మంది లేరా? లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు రాజ్యాంగ హక్కు వాళ్ళ